ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అలానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంపీఓస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంపీఓస్ ముందుకొచ్చి మాట్లాడడం రీజన్ ఏమంటే, గత 10 సంవత్సరాలుగా ఎంపీఓ అనగా మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పనిచేస్తున్నాము. ఈ ఎంపీఓ చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడుతూ కూడా జీతాలు తక్కువైనప్పటికీ మన దేశానికి రైతన్న వెన్నెముక అని గౌరవిస్తున్నాము. అలాంటి రైతన్నలకి గవర్నమెంట్కి మధ్య వారధిలాగా పనిచేస్తూ విత్తనం మట్టి నమూనా నుంచి విత్తనం విక్రయం, పంట కోత వరకు, పంట చేతికి వచ్చిన వెంటనే గవర్నమెంట్ కొనుగోలు వరకు ఈ విధంగా రైతులకు అండగా ఉంటూ గవర్నమెంట్ నుంచి ప్రతి పథకాన్ని చేరువేస్తూ వారికి అండగా ఉంటున్న ఎంపీఓస్ని గుర్తించమని అడుగుతున్నాము. అలానే గత 10 సంవత్సరాలుగా చాలని జీతాలు 12,000 రూపాయలు జీతాలతో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులము. మరియు గత టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని వ్యవసాయ శాఖలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రోస్టర్ పాయింట్తో మెరిట్ బట్టి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఈ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మేము గవర్నమెంట్ శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ మరియు శ్రీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కోరుకుంటున్నాము. ఈ విధంగా రాష్ట్రంలో ఎటు చూసినా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎంపీఓస్ని వేధింపులకి గురి చేస్తున్నటువంటి మానుకోవాలని మేము అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరియు రాష్ట్ర వ్యాప్తంగా 1386 మంది ఎంపీఓలు ఉండడంతో దాదాపు 80% లేడీస్, స్త్రీలే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి జాబ్ చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మాకు న్యాయం చేయగలుగుతారు అనేసి ఈ విధంగా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఈ రీసెంట్గా కొన్ని ఒప్పంద ఉద్యోగస్తులకి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు మాకు కూడా అవకాశం కల్పించి మేము ఉన్నామని గుర్తించాలనేసి మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే శ్రీ వ్యవసాయ శాఖ శ్రీ అచ్చెన్నాయుడు గారిని కోరుతున్నాము. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి, అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు సార్ గారికి మా ఎంపీఓల తరపున మా ధన్యవాదాలు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి మా తోటి ఉద్యోగస్తులని మా జిల్లాకు, అనంతపురం జిల్లాకి రప్పించినందుకు మీకు మా ధన్యవాదాలు. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ శాఖలో మేము చాలని జీతాలతో పనిచేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించగలరని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మా తోటి ఉద్యోగస్తులైన సచివాలయం ఉద్యోగస్తులకి మెటర్నిటీ లీవు, చైల్డ్ కేర్ లీవ్ అన్నీ వర్తిస్తున్నాయి. అదేవిధంగా మాకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ వర్తించే విధంగా మా ఎంపీఓలకు వర్తింపజేయాలని కోరుకుంటున్నాము. 10 సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవసాయ శాఖలో వర్క్ చేస్తున్నాము. మాకు అసలు శాలరీ హైక్ అనేది లేదు. 12,000 జీతంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఖర్చులకి మేము చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరు మా పనిని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వగలరని ఆశిస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు సార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీఓస్ తరపున మా ధన్యవాదములు. సార్, 2014 సంవత్సరంలో మీ యొక్క అద్భుతమైన విజనరీతో రైతాంగానికి ఖచ్చితంగా వ్యవసాయ శాఖ తరపున సిబ్బంది అవసరమనే ఒక సుదూర ఆలోచనతో తిరిగి ఎంపీఓ వ్యవస్థను తీసుకురావడం జరిగింది సార్.
మీ యొక్క ఆలోచన ఆవిర్భావం నుండే పుట్టిన వ్యవస్థ ఎంపీఓ వ్యవస్థ. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో మేము రైతులకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మాకు అప్పగించిన పనిని చేయడంలో మేము సఫలీకృతమయ్యాము. ఈ విషయాన్ని మీరు పలుమార్లు ఎన్నో సందర్భాల్లో కూడా తెలియజేయడం జరిగింది సార్. ఈ అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అయితే 2015 నుంచి నాటి నుండి నేటి వరకు ఆ రోజు 2015లో మీరైతే 12,000 రూపాయల జీతము కేటాయించున్నారో అదే జీతంతో నాటి నుండి నేటికి కేవలం 12,000 రూపాయల గౌరవ వేతనంతోనే మేము ఈ చాలని జీతంతో మా కుటుంబాలను నెట్టుకొస్తున్నాం సార్. ఇది కాకుండా గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఎంపీఓలు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే నియమితులారైన ఒక దురుద్దేశంతో మమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేసి ఈ ఎంపీ వ్యవస్థలో ఎంతోమంది మహిళలు ఉన్నప్పటికీ మాపై ఎటువంటి దయా కనికరం లేకుండా మమ్మల్ని డెప్యుటేషన్పై చిత్తూరు, తిరుపతి జిల్లా తదితర సుదూర ప్రాంతాలకు మమ్మల్ని డెప్యుటేషన్పై బదిలీ చేసి ఎంతో ఇబ్బందులకు గురి చేశారు సార్. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో మహిళలైతేనేమి మరి అలాగే పురుషులైతేనేమి మాకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించి కుటుంబాలకు, భార్యాబిడ్డలకు, తల్లిదండ్రులకు దూరమై ఎన్నో అష్టకష్టాలు భరించి మేము ఉద్యోగాలు చేసి వచ్చాం సార్. కాబట్టి దయచేసి మేము కోరుకున్నది ఒక్కటే విషయము, ఇప్పటికైనా గవర్నమెంట్లో వ్యవసాయ శాఖలో ఎంపీ వ్యవస్థ వాళ్ళు ఉన్నారు అనేది మీరు మమ్మల్ని గుర్తించి ఈ రానున్న రోజుల్లో ఈ కష్టాలు ఈ 12,000 జీతంతో మేము కుటుంబాన్ని గడపలేకపోతున్నాం సార్. దయచేసి మమ్మల్ని మీ దూరదృష్టితో ఆలోచించి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్, గత 10 సంవత్సరాల నుంచి మాకు అప్పగించిన పనుల్లో భాగంగా ముఖ్యంగా పంట నమోదు కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పంట పొలాల మీద వెళ్ళినప్పుడు ఎంతోమంది మహిళలు, పురుషులు అనేక ఇబ్బందులు పడి ఫీల్డ్ విషయంలో అయితేనేమి అనేక ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతోమంది బలైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. కానీ మరణించిన వారు కానీ లేదంటే ఉద్యోగ విషయంలో ఏదైనా గాయపడిన వారు కానీ ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించిన దాఖలాలు లేవు సార్. మమ్మల్ని కూడా మనుషులుగా భావించి మీ బిడ్డలుగా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు, మా కుటుంబాలకు తగిన న్యాయం చేస్తారని మేము ఎంతో మీ మీద గౌరవంతో ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా మీ ద్వారానే మాకు న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరే మాకు తగిన న్యాయం చేయాలని సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్. ధన్యవాదములు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు సార్కి మా ధన్యవాదములు. మేము 2014 సంవత్సరం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైనాము ఈ ఎంపీఓస్ని. మేము 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కుటుంబాలను వదిలిపెట్టి మమ్మల్ని ఓడి డిప్యుటేషన్ మీద చిత్తూరు జిల్లాకు వేయడం జరిగినది. చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంగా మమ్మల్ని వేసి కుటుంబానికి దూరంగా ఉండి చాలని జీతాలతో కనీస వేతనం 12,000 రూపాయలతో మేము చాలా ఇబ్బందులు పడి ఈ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి, పిల్లల్ని ఇచ్చిపెట్టి ఉద్యోగం చేసుకొని గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రజాప్రతినిధులు కలిగినా వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల మమ్మల్ని తిరిగి ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మేము మరి మా కుటుంబాన్ని చేరుకొని మళ్ళీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాము. అలాగే మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఎంటీఎస్ వర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.